హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆథెంటిక్ తిరుపతి రుచులు. అలాగే టుడే స్పెషల్ అంటూ మీ ముందుకు వస్తున్న ఈరోజు బెండకాయ పులుసుతో. బెండకాయ పులుసే కదా అనుకోకండి, మన అమ్మమ్మల కాలం నాటి ఆ రోజుల్లో వాళ్ళు చేసే విధానం చూపిస్తున్నాను. స్టవ్ మీద బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టొమాటో, చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకొని బెండకాయ ముక్కలు పెట్టుకోవాలండి రెడీగా. మా తోటలో కాసిన బెండకాయలండి, అందుకనే నేను కొద్దిగా చేసుకుంటున్నాను పులుసు. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు. స్టవ్ మీద బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటమన్నాక అలాగే ఒక ఎండుమిర్చి వేసుకోండి, రెండుగా కట్ చేసి. అందులోకి ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని బెండకాయ ముక్కలు ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై అయ్యేలాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం అందులోకి పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాక టొమాటోలు బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు అందరూ చేసేదండి, కానీ మా అమ్మమ్మల కాలం నాటి మా అమ్మమ్మ చేసే విధానం నేను చూపిస్తున్నాను. తిరుపతి రుచులు కొన్ని తమిళనాడుకి టచ్ అవుతూ ఉంటాయండి. తమిళనాడులో కూడా చాలా వరకు ఇలాగే పులుసులు చేస్తూ ఉంటారు. వాళ్ళు కారకొళంబు అంటారు. కంపల్సరీ ప్రతిరోజు ఒక కార పులుసు చేసుకుంటారండి వాళ్ళు. ఎక్కువగా పసుపు, ఉప్పు వేసి వేయించుకున్నాక టొమాటోలు బాగా మగ్గాలి. అంతలోపు బెండకాయ కూడా బాగా వేగిపోతుంది. బెండకాయ జిగురు ఉంటే పులుసులు అంత టేస్ట్గా ఉండదండి, కాబట్టి ఆ జిగురంతా పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే ఎర్రకారం వేసుకోవాలండి, రెడ్ చిల్లీ పౌడరు. మేము ధనియాలతో పాటు రెడ్ చిల్లీ కలిపి మిషన్కి పట్టిస్తాం కాబట్టి నేను 1.5 స్పూన్ వేసాను. అదే సపరేట్గా అయితే మీ టేస్ట్కి తగినట్టుగా హాఫ్ స్పూన్ వేసుకోండి. అలా ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ వాటర్ వేస్తే రెడ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ అవుతుంది. తర్వాత చింతపండు నీళ్లు వేసుకోవాలండి. నేను కొద్దిగా పులుసు చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకున్న, ఒక గోళీ సైజు. మీరు కాయలు పెంచినప్పుడు చింతపండు పులుసు కూడా కొంచెం నిమ్మకాయ సైజు అంత తీసుకుని చేసుకోవచ్చండి, ఒక 4-5 మంది ఉన్నప్పుడు. ఇది ఇద్దరికైతే సరిపోతుందండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోవాలి. ఇది సింపుల్గానే ఉంటుందండి, కానీ చాలా నోటికి రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇలా పులుసులు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి రాగి సంగటికి తింటామండి మేము, చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ముద్దగా అయ్యేదాకా ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వేడి అన్నంలోకి, అలాగే కొంచెం పులుసు ఎక్కువ చేసుకున్నప్పుడు రాగి సంగటి చేసుకుని అందులోకి తింటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.